హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. సో అందరూ సంక్రాంతి అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నానండి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మాకు సంక్రాంతి అంటే భోగి ముందు రోజు నైట్ అంతా కూడా వర్షం పడుతూనే ఉందన్నమాట. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే కొంచెం లేట్గానే భోగి అయితే మేము అందరం కూడా మంటేసాము. ఎందుకంటే వర్షం కారణంగా ఇంకా ఉదయం 6 వరకు పడుతూనే ఉంది. కొంచెం తగ్గిన తర్వాత మేము కూడా భోగి మంట వేసాం. కానీ ఆ రోజు భోగి తర్వాత కూడా వర్షం పడుతూనే ఉందన్నమాట. సో ఇంకా మరుసటి రోజు పెద్ద పండుగ కాబట్టి రెడీ చేసుకోవాలి అనుకున్నా కూడా, ముగ్గులు అవి పెట్టుకోవాలన్నా కూడా వర్షం పడుతూనే ఉంది. ఇంకా పసుపు కుంకుమ అవన్నీ కూడా భోగి రోజు నైటే రెడీ చేసుకున్నాము. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఇంకా ప్రసాదాలు అవన్నీ చేయాలి కదండి. సో అందుకని చెప్పి లేట్ అయిపోతుందేమో అని చెప్పి ఆ రోజు నైటే మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసి ఇంకా బొట్లు అవన్నీ కూడా పెట్టేసామన్నమాట. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసి నీట్గా మాపేసేస్తే ఇంకా పూజకి కావాల్సినవి రెడీ చేసుకోవచ్చు అని చెప్పి ఇలా ద్వారబంధనానికి అంతా రెడీ అయిన తర్వాత ఇంకా ఇది ఎర్లీ మార్నింగ్ అంటే సంక్రాంతి రోజు ఉదయం నైట్ పడిన వర్షానికి వాకిలంతా కూడా చెత్తతో కంప్లీట్గా నిండిపోయిందనమాట. ఇంకా అమ్మ నేను నీట్గా క్లీన్ చేసాము. సో మాకైతే ఒక 1.5 అవర్ పట్టింది మొత్తం క్లీన్ చేయడానికి. తర్వాత ఇక్కడ మీరు చూసారా గాలిపటం అండి. ఎవరైనా ఎగరేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎగరేయండి. ఇది గాలిపటము మా గార్డెన్లోకి వచ్చి పడిందనమాట. సో అమ్మ నేను అక్కడే ఉన్నాము. థ్రెడ్ చూసారా అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వరకు ఉంది. అది ఏదైనా తగులుంటే చాలా డేంజర్ కదండి. సో అందుకని చెప్తున్నాను, ఎవరైనా ఎగరేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎగరవేయండి. తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అమ్మ అయితే సింపుల్గా ఒక పొంగల్ టైప్లో రంగోలీ అయితే వేశారనమాట. సో చాలా బాగా అనిపించింది. ఈసారి అమ్మ కొంచెం సింపుల్గానే వేశారు, చెయ్యికి కొంచెం బాగాలేదన్నమాట. సో అందుకని చెప్పి ఇక్కడ నేను ప్రసాదాల కోసం ప్రిపేర్ చేస్తాను. ఏమేమి చేస్తాను ఇవాళ ఈ వీడియోలోనే చూపిస్తాను అవి కూడా. సో ముందు నెయ్యి కొద్దిగా వేసి సేమియా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం సేమియా కూడా సపరేట్గా అంటే సగ్గుబియ్యం కూడా ఉడికించి 2 మిక్స్ చేసి పాలు వేసి చక్కెర వేసాను. తర్వాత ఇందులోనే కొంచెం ఎలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను అనమాట. సో ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. తర్వాత ఇక్కడ నేను కొద్దిగా నెయ్యి తీసుకొని ఇందులోనే డ్రై నట్స్ అంటే ప్రసాదాలకు సరిపోయే విధంగా ఒకేసారిగా అయితే డ్రై నట్స్ కూడా ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను. ప్రతిసారి కూడా కొంచెం కొంచెం చేసుకోవద్దు, ఇలా ఒకసారిగా డ్రై నట్స్ అన్నీ ఫ్రై చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది కదండి. సో అందులో కొంచెం నేనైతే ఇక్కడ పాయసంకి వేసాను, ఇంకొద్దిగా పొంగల్ కోసం తీసి పెట్టాను అన్నమాట పక్కన. తర్వాత పెసరపప్పు పచ్చి బియ్యం వేసామండి, పొంగల్కి చాలా బాగుంటుంది. సో 2 మిక్స్ చేసి కొద్దిగా నెయ్యి వేసి బాయిల్ చేసుకున్నాం. చాలా మెత్తగా బాయిల్ చేసిన తర్వాత ఇందులో బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత నేనైతే బెల్లం ఇక్కడ క్యూబ్స్ వస్తున్నాయి కదండి, ఇదైతే చాలా బాగున్నాయి అన్నమాట. సో ఈజీగా కూడా ఉన్నాయని చెప్పి నేను ఆ క్యూబ్సే తీసుకున్నాను. తర్వాత ఇందులో కూడా పాలు వేసి బాగా మిక్స్ చేసుకొని ఎలాచీ పౌడర్ కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత డ్రై నట్స్ కూడా వేసి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో పచ్చకర్పూరం అనేది వేసుకుంటే ఆప్షనల్ అండి. ఇది వేసుకుంటే టెంపుల్ స్టైల్లో మనకు పొంగల్ అయితే రెడీ అవుతుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. లేదు వద్దనుకుంటే ఆప్షనల్ అనమాట. తర్వాత ఇక్కడ ఫైనల్గా నెయ్యి అయితే కొద్దిగా వేసి ఇలా మిక్స్ చేసి పెట్టామన్నమాట. పొంగల్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సాంబార్ కోసం కందిపప్పు కడిగి కొద్దిగా పసుపు వేసి ఇక్కడ నేను కుక్కర్లో పెట్టాను. తర్వాత ఇందులో ఒక ఆనియన్ 2 టొమాటోస్ వేసి బాయిల్ చేయడానికి పక్కన పెట్టిన తర్వాత వెజిటేబుల్స్ మునక్కాయలు, క్యారెట్, ముల్లంగి, వంకాయ, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసి కొద్దిగా పసుపు, మిర్చి పౌడర్ కూడా వేసేసి 2 పచ్చిమిర్చి అదేవిధంగా వాటర్ కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి. సో పప్పు రెడీ అయ్యే లోపల ఇవి కూడా మనకు రెడీ అయిపోతాయి అన్నమాట. సో చూసారా పప్పు కూడా రెడీ అయిపోయింది. సో దీన్ని బాగా మెత్తగా చేసుకున్న తర్వాత మనం ఏవైతే బాయిల్ చేసుకున్నామో వెజిటేబుల్స్ అందులో ఈ పప్పు కూడా వేసేస్తే చాలా ఈజీగా మనకు సాంబార్ అనేది కొంచెం టైం కూడా సేవ్ అవుతుందండి ఇలా చేసుకుంటే. సో 2 బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పోపు కోసం ఇక్కడ నేను కొంచెం ఆయిల్ తీసుకొని ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆనియన్స్ అదేవిధంగా కొంచెం తెల్లగడ్డ ఒక పాయి తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏదైతే
సాంబార్కి ప్రిపేర్ చేసుకున్నాము మిక్స్, అందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకున్నాము. సో మామిడికాయ వేయలేదు, అందుకని చెప్పి చింతపండు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకొని పోపులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇంగువ వేసుకుంటే సాంబార్కి అయితే చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ఇంగువ ప్రతిసారి సాంబార్లో వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. తర్వాత ఇక్కడే పోపు పెట్టుకున్నాం కదండి, అందులోనే కొంచెం సాంబార్ ఏదైతే ఉందో మిక్స్ చేసుకునింది అది కూడా అందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 3 minutes అలా ఉంచినట్లయితే సాంబార్ బాగా బాయిల్ అవుతుందండి. తర్వాత ఇందులో ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకునేసి మనం సాంబార్ బాగా మిక్స్ చేసి మూత పెట్టుకున్నట్లయితే సాంబార్ కూడా రెడీ అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఆలూ ఫ్రై కోసం ఇక్కడ ఆలు బాగా కట్ చేసి సాల్ట్ వేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేసి వాటర్ వేసి జస్ట్ ఒక 1 విజిల్ పెట్టుకుంటే ఈజీగా కుక్ అయిపోతుందండి. తర్వాత నీట్గా దానిపైన ఉన్న తోలు మొత్తం తీసి ఇలా మెత్తగా చేసుకోవాలి. తర్వాత పోపు కోసం ఇక్కడ ఆనియన్స్, కొంచెం తెల్లగడ్డలు, కరివేపాకు తీసుకున్నాము. తర్వాత ఇక్కడ పోపు కోసం ఆయిల్లో ఉద్దిపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, ఆనియన్స్, ఎండుమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఆలు ఉల్లగడ్డ ఉడికిచ్చామో అది కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకున్నట్లయితే ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. సో ఇక్కడ ఉల్లగడ్డ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. కొంచెం ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే ఉల్లగడ్డ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. వడ కోసం వడ మిక్స్లో కొంచెం సాల్ట్, సోడా ఉప్పు 2 వేసి బాగా మిక్స్ చేసుకొని సింపుల్గా వడ అయితే మనం ప్రిపేర్ చేసుకునేదానికి ఇక్కడ మిక్స్ చేశానండి. తర్వాత కొంచెం ఆయిల్ తీసుకున్న తర్వాత వడలు అయితే డీప్ ఫ్రై చేయడం కోసం వడలు అయితే వేసాను అన్నమాట. సో ఇది వేసేటప్పుడు నాన్న పెరుగు వడ అయితే చేయమన్నారు. సో అదే టైంలో అన్న కూడా అలాగే చెప్పారనమాట. సో అది కూడా నేను ఒకేసారి చేసేసాను. వడలన్నీ కాల్చిన తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా ఒక గిన్నెలో కొంచెం పెరుగు తీసుకున్నాను అనమాట. ఒక 1 లీటర్ వరకు పెరుగు తీసుకొని అందులోనే సాల్ట్, పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్నాం. కొంచెం థిక్గా ఉండడంతో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం. తర్వాత ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఎండుమిర్చి, ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ ముక్కలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకున్నాము. ఏదైతే మనం పెరుగు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, సో అందులో మనం వడలు వేసేయాలన్నమాట. సో ఇది 1 అవర్కి అంతా చాలా బాగా రెడీ అయిపోతుందండి. పెరుగు వడ అనేది చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానివ్వండి చాలా బాగా ఉంటుంది. లంచ్కి కూడా ఒక్కొక్కసారి చాలా బాగా టేస్టీగా ఉంటుంది. సో ఒక 1 అవర్ ఇలా వేసేస్తే సరిపోతుందన్నమాట. సో బాగా పెరుగంతా కూడా వడ బాగా పీల్చుకుంటుంది. సో ఇప్పుడు మనం ఏదైతే పోపు పెట్టుకుంటున్నాం కదండి అదంతా కూడా పెరుగు వడలో వేసేయాలన్నమాట. సో ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ అలా పక్కన పెట్టేసినట్లయితే పెరుగంతా కూడా బాగా వడ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో సైజు కూడా కొంచెం పెద్ద అవుతాయి. సో ఫైనల్గా ఇక్కడ కొద్దిగా కొత్తిమీర వేసి ఇది ఒకసారి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసినట్లయితే మనకు చాలా టేస్టీగా ఉంటుంది పెరుగు వడ. ఆల్రెడీ నేను షార్ట్స్లో కూడా ఇది పెట్టున్నాను అనమాట. తర్వాత ఇక్కడ చట్నీ కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి, తెల్లగడ్డ, వేరుశనగపప్పు వేయించింది వేసిన తర్వాత ఇక్కడ సాల్ట్, కొంచెం చింతపండు, కొద్దిగా వాటర్ వేసి చట్నీ అయితే రెడీ చేసాం. సో యాజ్ యూజువల్ అది కూడా పోపు అయితే పెట్టుకునేసాం. సో ఫైనల్గా వడలు ఇవన్నీ ప్రసాదాలన్నీ కూడా ప్రిపేర్ చేసే లోపల 9 అయిందండి. సో ఇంకా అందరూ రెడీ అవ్వాలి కాబట్టి ఇంకా అన్ని ప్రసాదాలన్నీ కూడా రెడీ చేసి 9కి అంతా రెడీగా పెట్టేసాము అనమాట. ఇక్కడ 3 చెన్నలు కూడా బాయిల్ చేసాము. తర్వాత రసము, వైట్ రైసు, ఆలూ ఫ్రై, పెరుగువడ, వడ, సాంబారు, పొంగలి, అదేవిధంగా పాయసం కూడా ప్రిపేర్ చేసాము. సో ఇవన్నీ రెడీ చేసిన తర్వాత అన్న అయితే ఇవన్నీ కూడా తీసుకొచ్చారనమాట, చేయించి తీసుకొచ్చినట్టు ఇవన్నీ కూడా. తర్వాత ఇంకా మొత్తలకి పూజకి పసుపు కొమ్మలు అవసరం అని చెప్పి మన గార్డెన్లోనే పసుపు కొమ్మల చెట్లు ఉన్నాయి కదండి. సో లాస్ట్ టైం కూడా నేను మీకు చెప్పాను హార్వెస్ట్ చేసేటప్పుడు మీకు చూపిస్తానని చెప్పి. ఇప్పుడైతే కంప్లీట్ హార్వెస్ట్ ఏం కాదండి, కాకపోతే పూజ కోసం అని చెప్పి ఒక 2 చెట్లు అయితే తీసుకున్నామన్నమాట. ఇవి ఇంకా బాగా రావాలంటే ఒక 2 months 3 months పోయిన తర్వాత తీసుకున్నట్లయితే ఇంకా
బాగా దండిగా వస్తాయి, అంటే కొంచెం సైజు కూడా పెద్దదిగా వస్తుందని చెప్పి నానైతే ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ చూసారా చాలా బాగా వచ్చాయండి పసుపు కొమ్మలు అయితే. మాకైతే చాలా బాగా అనిపించింది. సో గార్డెన్లోంచి తీసుకెళ్ళి వీటిని అక్కడే వాష్ చేస్తున్నాం, ఎందుకంటే మట్టి ఎక్కువగా ఉంది కదండి. సో అందుకని చెప్పి సో చూసారా పసుపు కొమ్మలు అయితే చాలా బాగా వచ్చాయన్నమాట. ఇవి ఇంకా కూడా కొంచెం పెద్ద సైజు వస్తాయి. సో ఇంత లోపలే ఇంకా పూజకు అవసరం కాబట్టి పసుపు కొమ్మల చెట్లు అయితే తీసుకున్నాము. తర్వాత నాన్న చెరుగడలు తీసుకొచ్చారనమాట. సో 2 చెరుగడలు అవన్నీ తీసుకొచ్చారు. ఇంకా గార్డెన్లోనే ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఫ్రెష్గా మనం అప్పటికప్పటికి పూజకి అయితే మన గార్డెన్లో పువ్వులతోనే పూజకి అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇక్కడ మందారాలన్నీ కూడా మన గార్డెన్లో చాలా ఉన్నాయి కాబట్టి సో అవన్నీ కూడా తీసుకున్నాం అనమాట. తర్వాత నందివర్ధనం పువ్వులు, సో ఇవి కూడా మన గార్డెన్లో అనమాట. తర్వాత తులసి ఆకు కోసేటప్పుడు ఒకసారి దండం పెట్టుకోవాలంట అండి. సో తులసమ్మకు ఒకసారి దండం పెట్టి తర్వాత ఇక్కడ నేనైతే తులసి ఆకులన్నీ కూడా తీసుకుంటూ ఉన్నాను. సో మన గార్డెన్లోనే అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మేమేవి కూడా పూజకి బయట పువ్వులు అయితే తీసుకోలేదు. సో ఇక్కడ పారిజాతం పువ్వులు కూడా తీసుకున్నాం. తర్వాత చామంతులు కూడా కొన్ని అయితే తీసుకున్నాం అనమాట. సో ఇంకా అన్నీ కూడా ఎక్కువగా తీసుకోలేదు, మళ్ళీ అమ్మ అరుస్తారనమాట. అందుకని కొంచెమే తీసుకున్నాము, ఎందుకంటే చెట్లో ఉంటే పువ్వులు ఎక్కువ రోజులు ఉంటాయి, మనం కోసేస్తే వాడిపోతాయి. ఇంకా పూజకి కాబట్టి గమ్మునున్నారు. నార్మల్గా అయితే పువ్వులు అయితే అమ్మ కొయ్యలేరు అనమాట. ఇంకా మామిడాకులు ఇవన్నీ కూడా పువ్వులు రెడీ చేసుకున్నాం. నానైతే మామిడాకులు అవన్నీ తోరణాలు కట్టడానికి రెడీ చేశారు. తర్వాత అమ్మ అయితే ఇక్కడ డివైడ్ చేస్తున్నారు అనమాట. అంటే కొంచెం చిన్నగా అయితే సరిపోతాయని చెప్పి. సో ఫైనల్గా ఇలా అయితే కొత్తలకి ఆకులు అయితే సింపుల్గానే కట్టామన్నమాట, పెద్దగా హంగమా చేయలేదు. ఇక్కడ పనసాకులతో నేను విస్తరాకైతే నేనే కుట్టాను. తర్వాత ఇక్కడ పూజ కోసం ఇంకా అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఉర్లిలో కూడా ఫ్లవర్స్ అయితే వాటర్ వేసి పెట్టేసామన్నమాట. చాలా సింపుల్గానే డెకరేట్ చేసుకున్నాము మన గార్డెన్లోని ఫ్లవర్స్ తోటి. సో ఇక్కడైతే నేను పటాలు అయితే చూపించడం లేదు, ఏవే ఉన్నాయి. ఇక్కడైతే పనసాకుతో విస్తరా కుట్టాను కదండి, వాటిలోనే ఏవైతే ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసామో అవన్నీ కూడా ఇందులో పెట్టేసి ఇంకా పూజకైతే అన్నీ రెడీ చేసేసామన్నమాట. సో నానొచ్చి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేశారు. సో ఫ్యామిలీ అంతా కూడా సింపుల్గా అయితే పూజ అయితే అయిపోయింది. తర్వాత పెద్దలకి బట్టలు పెట్టి సింపుల్గా అక్కడ కూడా పూజ అయితే చేసేసామన్నమాట. నార్మల్గా వాళ్ళ డేట్స్ ప్రకారం చేస్తాం. తర్వాత సంక్రాంతి వస్తే కూడా పెద్దలకి బట్టలు పెట్టి పూజ అయితే చేస్తామండి. సో ఇలా సంక్రాంతి అయితే సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా గొబ్బెమ్మలు వాళ్ళు వస్తూ ఉంటారు కదండి, సో వాళ్ళల్లో ఒక బ్యాచ్ సాంగ్స్ అయితే నేను రికార్డ్ చేసి పెట్టానన్నమాట. అది కూడా ఈ వీడియోలోనే మీరు చూసేసేయండి అండి. పూలన్నీ గోనలకి పోచా
గొన్నెల్లో పూలన్నీ బళ్ళకే బూనా బియ్యాల గొన్నెల పూలన్నీ బళ్ళకే బూనా బియ్యాల ఎగరే చీరాలు తరిమిరే బళ్ళు బియ్యాల ఎగరే చీరాలు తరిమిరే బళ్ళు బియ్యాల తరిమిరే యాబండ్లు తలపలము దాట బియ్యాల తరిమిరే యాబండ్లు తలపలము దాట బియ్యాల నుంచి యాబండ్లు సూలూరికి పోయా బియ్యాల నుంచి యాబండ్లు సూలూరికి పోయా బియ్యాల సూలూరు జంగళమ్మ పూలమ్మ పూలు బియ్యాల సూలూరు జంగళమ్మ పూలమ్మ పూలు బియ్యాల పువ్వుల ఏమి పుణ్యప్ప చెడా బియ్యాల పువ్వుల ఏమి పుణ్యప్ప చెడా బియ్యాల ఎర్రగిన్నె పూలు 7,000 సామి బియ్యాల ఎర్రగిన్నె పూలు 7,000 సామి బియ్యాల పచ్చగిన్నె పూలు 10,000 సామి బియ్యాల పచ్చగిన్నె పూలు 10,000 సామి బియ్యాల ఎగడాట పూలు 20,000 సామి బియ్యాల ఎగడాట పూలు 60 సామి బియ్యాల తొమ్మిదించిన పూలు 90 సామి బియ్యాల తొమ్మిదించిన పూలు 90 సామి బియ్యాల కొన్నేక సంగళమ్మ ఉద్దు పమ్మన